హాయ్, మేము గోదావరి వచ్చామండి. సో ఏం లేదు ఫ్రెండ్స్, చూస్తానికి మొత్తం కేరళ వ్యూ లాగా అనిపిస్తుంది కదా కొబ్బరి చెట్లతో పాటు. సో యాక్చువల్గా మనం గోదావరిలో ఉన్నాము ప్రజెంట్, తూర్పుగోదావరి జిల్లాలో పెదపట్నం దగ్గర ఉన్నాము. సో ఇన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, కొబ్బరి నీళ్ళని ఎవరు తాగుతున్నారు అనుకుంటున్నారు కదా. సో యాక్చువల్గా ఇవి కుర్డికాయల చెట్లు అనమాట ఇవి. సో కుర్డికాయలు అంటే ఎండు కొబ్బరిలు అనమాట. ఇట్లా కొబ్బరికాయలు దింపిన తర్వాత ఇట్లా అటక మీద అయితే పెట్టేసి అట్లా చెట్టు కొబ్బరి అయితే తీస్తారు. సో దాని నుంచి వచ్చిన పీస్ ఏదైతే ఉండేది కదా కొబ్బరి పీసు, సో దాంతో ఈ కొబ్బరి తాడు అనేది తయారు చేస్తారనమాట. సో మనం బిల్డింగ్లు కట్టుకునేటప్పుడు ఉపయోగిస్తాం, కానీ ఎప్పుడు ఎవరు ఆలోచించుంటారు ఎలా తయారవుతుంది అనేది. సో ఇవాళ తయారు చేసే మిషన్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటనేది వాళ్ళు చూద్దాం మనం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొబ్బరి నుంచి తీసిన పీస్ ఏదైతే ఉండిద్ది కదా, సో ఆ పీస్ని ఫస్ట్ వేరే మిషన్తో క్రష్ చేసి బాగా సన్నగా చేసి ఇలా తీసుకొస్తారనమాట. లోడ్ మొత్తం లారీలు వేసుకొచ్చి, సో ఇక్కడ ఒక మనిషి నుంచోబెట్టి ఇక్కడ వేస్తూ ఉంటారు ఒక సన్న లేయర్గా. సో తర్వాత ఇంకా సెకండ్ రౌండ్లో వచ్చేసి ఏం జరుగుతుందంటే, అందులో ఇక్కడ గడ్డలు కానీ అంటే గడ్డగా లేకుండా నీట్గా సన్నగా లేయర్గా వచ్చేటట్టుగా సెకండ్ రౌండ్ ఇక్కడ అనేది చూస్తున్నారు కదా, అట్లా సెకండ్ రౌండ్లో అట్లా సన్నగా పేర్చుకుంటూ వస్తుంది అనమాట. పైన ఇస్తామంటే కింద పేర్చుకుంటూ వస్తారు. సో మీరు ఇంకోటి గమనించారు ఎప్పుడైనా, కొబ్బరి తాడులో అనేది ఇట్లా మాంజా దారం ఉంటుంది అనేది. సో కనిపిస్తుంది కదా, ఈ మాంజా దారం కూడా కలిసి ఉంటుంది అనమాట కొబ్బరి తాడులో. సో చూస్తున్నారు కదా, థర్డ్ రౌండ్లో వచ్చేసి బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అయితే ఫోర్త్ రౌండ్లోకి పంపిస్తుంది. ఎక్కడ అంటే ఎక్కువ ఎగుడు దిగుడు రాకుండా సమానంగా వెళ్ళేటట్టుగా. సో చూస్తున్నారు కదా, ఈ 4 లేయర్స్ ఉన్నాయి కదా, 4 కాలువల టైప్లో ఉన్నాయి కదా. సో 4 కూడా బరాబర్గా పడేటట్టు సమానంగా పడేటట్టుగా ఇట్లాగా వస్తుంది అనమాట. మాంజా దారం కలుపుకుంటూ 2 కంబైండ్ అయ్యి ముందుకి సాగుతూ ఉంటుంది అనమాట ఈ 4 కాలువల నుంచి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ 4 నాజిల్స్ ఉన్నాయి కదా. సో 2 నాజిల్స్ కలిపి ఒక దారం తయారవుతుంది. సో 4 నాజిల్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, 2 రౌండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ 2 రౌండ్లు చూస్తున్నారు ఎంత స్పీడ్ తిరుగుతున్నాయి అనేది. సో ఒకప్పుడు చేతితో తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు మిషన్తో తయారవుతుంది. సో మిషన్ ప్రాసెస్ వచ్చేసి ఎక్కడ కనపడదు, చాలా రేర్ అనమాట కనపడడం. సో అందుకోసం మీకోసం అయితే వీడియో తీసి చూపిస్తున్నాను ఇలా తయారవుతుంది అనేది కొబ్బరి తాడు. సో ఇందులో ఒక మంచి టెక్నాలజీ గురించి ఒకటి మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే అది ఒకవేళ కొబ్బరి తాడు తెగిపోయినా కానీ, అంటే దారం స్పీడ్ తిరుగుతుంది కదా, బై ఛాన్స్ ఒకవేళ తెగిపోయినా కానీ లేకపోతే ఎక్కడైనా సన్నబడిపోయినా కానీ, సో అదేంటంటే మిషన్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక నాజల్లో యాక్చువల్గా దారం తెగిపోయింది. సో అంకుల్ ఇక్కడ సెట్ చేస్తున్నారు. సో కొంచెం పైకి కిందకైనా ఒకవేళ తెగిపోయినా అనేది, అంటే రావాల్సిన మోతాదులో రాకపోయినా కొంచెం తక్కువైనా కానీ మిషన్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అంకుల్ సెట్ చేస్తున్నారు నాజల్లో నుంచి దారం తీసి. సో ఈ 2 దారాలు కలిపి ఒక దారం అన్నా కదా ఇందాక. సో చూడండి, ఈ రెండింటిని కలిపితే ఒక దారం తయారవుతుంది అనమాట. సో దానికి చుట్టేసి అయితే పెడుతున్నాడు. సో కొంత రౌండ్ అనేది అందులోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో స్పీడ్లో ఉండిద్ది కదా, కొంత రౌండ్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయింది. సో దాన్ని ఏం చేస్తారంటే ఇవన్నీ కట్ చేసి తీసేస్తున్నారు. వాళ్ళదేముందో ఒకవేళ వాళ్ళు అట్లా పంపించేసినా కానీ వాళ్ళదేం పోదు. కాకపోతే ఏంటంటే వర్క్ అనేది పల్లెటూరులో నిజాయితీగా చేస్తారు కాబట్టి. సో చూస్తున్నారు కదా, ఎంత తాడు వేస్ట్ అయిపోయింది చూడండి. ఆ తాడంతా ఎంతవరకు అయితే సన్నగా లేయర్ అనేది వెళ్ళిపోయిందో, సో ఆ తాడు మొత్తం తీసేస్తారనమాట. సో చూడండి, దగ్గరగా 7-8 మీటర్లు అనేది వెళ్ళిపోయింది. 7-8 మీటర్ల పైన ఉండిద్ది. సో తీసేశారు, 8 మీటర్ల దగ్గర దాకా ఉంది. సో తీసేశారు. సో తీసేసి ఆ తాడుని ఏంటంటే మళ్ళీ కలిపేసి కంబైన్ చేసి, అంటే అక్కడే ముడేసేసి మళ్ళీ ఫ్రెష్గా కట్టేస్తారనమాట. చూస్తున్నారు కదా, ఇదిగోండి. సో పూర్వకాలం అలా చేతితో చుట్టేవారు అనమాట తాడిని, చుట్టుకుంటూ చేసేవాళ్ళు. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కదా, సో ఇదిగోండి ఇట్లాగా ముడేసేస్తారనమాట. ముడేసి మళ్ళీ దానికి సెట్ చేసి పెట్టేసి మళ్ళీ మిషన్ ఆన్ చేయగానే తిరగడం అనేది స్టార్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, తిరిగిపోతుంది. ఇంత స్పీడ్ తిరుగుతుంది చూడండి ఒకటి అసలు. సో 4 నాజల్స్ ఉన్నాయి అనమాట. 4 నాజల్స్ అంటే 2 దారాల రోల్స్ తయారవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.